పత్రికా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇవాళ ఈ పత్రికా సమావేశంలో విచ్చేసినటువంటి పెద్దలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు, మరియు మా ఎస్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ అయినటువంటి బెల్లయ్య నాయక్ గారు, అదేవిధంగా యాదవ్ సోదరుడు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా ఉన్నటువంటి గజ్జి భాస్కర్ గారు, మరి అదేవిధంగా మిత్రులు సమీవుల్లా గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఒక గొప్ప దినంగా భావిస్తున్నాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్గా గతంలో మేనిఫెస్టో జరుగుతున్నప్పుడు కానీ, మేనిఫెస్టో రూపుదిద్దుకుంటున్న తరుణంలో కానీ, అంతకుముందు కులగణన మీద ఉద్యమాలు చేసినప్పుడు కానీ, మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక జిల్లాలలో పర్యటించి ఆ జిల్లాలలోకి వెళ్ళి కుల సంఘాలను కలిసి, సామాజిక స్పృహ ఉన్న ప్రతి కుల సంఘాన్ని, ఆ కుల సంఘ నాయకులను, ఆ ప్రతినిధులను కలిసి మేము వారి అభిప్రాయాలను సేకరించి అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అందజేసి, గతంలో మేము ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారే పిసిసి అధ్యక్షులుగా ఉండి ఒక బ్రహ్మాండమైన మేనిఫెస్టోను రూపొందించడమే కాకుండా ఆ మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి అంశాన్ని కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతుంటే, ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నట్టు ప్రజలే మా వద్దకు వచ్చి తెలియజేసుకుంటున్న సందర్భం ఇది. మీరు గతంలో కూడా చూసినారు, మేము ఎన్నికలప్పుడు ఏదైతే వాగ్దానం చేసినామో, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రాగానే కులగణన చేపడుతుందని చెప్పి మొన్న 15వ తారీఖు అసెంబ్లీలో మొదటి సెషన్లోనే కులగణన మీద తీర్మానం చేసి బహుజనులందరి మనసు గెలుచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ మేనిఫెస్టోలో పెట్టిన మరో అంశమే ఎంబీసీలకు కానీ ఈబీసీలకు కానీ అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారందరి శ్రేయస్సు కోరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినాము. ఆ మాట మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. మరి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసమే ప్రత్యేక సలహాదారుగా నియమితున్నటువంటి షబ్బీర్ అలీ గారికి, వీరందరికీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏది ఇచ్చిన ప్రతి హామీని కూడా ముందిచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ కంకణబద్దులై ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.